మహిమ కలుగును గాక. వాక్య భాగంలోనికి వెళ్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని తదుపరి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఎన్నికైన వారిగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. ప్రార్థన చేసుకున్నాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాఘనుడా, అతి శ్రేష్ఠుడా, 10,000 మందిలో గుర్తింపదగిన మా గొప్ప దేవ, మీ ఘనమైన అమూల్యమైన నామానికి వందనాలయ్యా. అయ్యా, ఈ రాత్రి కాలం వేళ మీ సన్నిధిలో ఈ విధంగా కూర్చుండుటకు మీరు ఇచ్చిన మహాభాగ్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. చేరువచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి దాసుని దాసురాల్ని మీ యొక్క నా తండ్రి అరచేతిలో ఉంచుకొని మా ప్రాణాత్మ దేహములను మీ ఆధీనంలో ఉంచుకొని ప్రభా, మీ యొక్క సన్నిధి ఆనందాన్ని అనుభవించే భాగ్యము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీరే నాతోనూ మాతోనూ సూటిగా మాట్లాడండి ప్రభా. అయోగ్యురాల్ని, అల్పురాల్ని, నిష్ప్రయోజకురాలనైనా మీ దాసిని ప్రభా, నన్ను మీ సిలువ చాటున దాచి కేవలము జీవము కలిగినటువంటి మీ మాటలు, బ్రతికింపచేసే మీ మాటలు, మా జీవితాలకు ఏ ఏ మాటలు అవసరమో ఇది నాన్న, ఏ మాటల ద్వారా మీరు మమ్మలను బలపరచనై ఉన్నారో, ఏ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని స్థిరపరచనై ఉన్నారో ఆ వాక్యమును మీరు మాకు అందించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లించుకుంటూ మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, అందరూ బాగున్నారా? ప్రభువు మహాకృపను బట్టి నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారని తలంచున్నాను. ప్రభుకే సమస్త మహిమ చెల్లును గాక. గలతీ పత్రికను మనం ధ్యానం చేస్తున్నాము. గలతీ పత్రిక ధ్యానంలో ప్రభు మహాకృపను బట్టి 5 సెషన్స్ మనము చక్కగా ముగించుకొని ఉన్నాము. 5 సెషన్స్లో కనీసం ఒక 50% అయినా మనందరికీ గుర్తుందని నేను విశ్వసిస్తున్నాను. గలతీ పత్రిక ఎవరు రాశారు? పౌలు గారు. వెరీ గుడ్. ఎవరికి రాశారు? గలతీలో ఉన్న సంఘాలకి రాశారు. ఎక్కడి నుండి రాశారు గలతీ పత్రికను? అంతియొకయ నుండి రాశారు. గలతీ పత్రిక ఏ 2 ప్రయాణాల మధ్యకాలంలో రాయబడింది? 2, 3. మొదటి 2. 1, 2 ప్రయాణాల మధ్యకాలంలో వ్రాయబడింది. గలతీ పత్రిక మొట్టమొదటి క్రైస్తవ మహాసభకి ముందు రాయబడిందా, క్రైస్తవ మహాసభ జరిగిన తర్వాత రాయబడిందా? జరిగిన తర్వాత. వెరీ గుడ్. ఎన్నిసార్లు యెరూషలేముకు వచ్చారు పౌలు గారు? 5 సార్లు. వెరీ గుడ్. ఓకే. సో మనం ధ్యానం చేస్తుండగా విని మనము మర్చిపోయే వారంగా కాక ప్రభు చిత్తమైతే రాసుకుంటూ మనం దాన్ని మరలా నెమరు వేసుకుంటే చాలా వాక్య జ్ఞానం, దేవుని యొక్క సన్నిధి తోడ్పాటు, మన హృదయంలో వాక్యం భద్రపరచబడటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ విషయాలను మనము జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఈ సెషన్ 6లోనికి మనము ప్రవేశిస్తున్నాము. ఆల్రెడీ సెషన్ 5లో అనేకమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం.
ఈ వచనానికి కూడా ధ్యానం చేసాం, 6వ వచనాన్ని. కానీ నేను 6 నుండి 10 వరకు ఏకదాటిగా చదవాలనుకుంటున్నాను. ఈ 6 నుండి 10 వరకు ఉన్న వచనాల భావం కూడా ఆల్మోస్ట్ ఒకటే. ఏంటయ్యా అది అంటే, పౌలు గారు వివరిస్తూ ఉన్నారు, నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, నాకెవరూ బోధకులు లేరు, ఎలాంటి ట్రైనింగ్ నేను అపోస్తుల దగ్గర తీసుకోలేదు, నాకు ఉపదేశించిన వాళ్ళు ఎవరు లేరు, నేను డైరెక్ట్గా ప్రభు చేత ఇన్సర్ట్ చేయబడిన వాడును, ప్రభు చేత సెలెక్ట్ చేసుకొనబడిన వాడును, చూజన్ చేయబడిన వాడును అని మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నేను ఏ మ్యాటర్ నిమిత్తమై నేను మొదటి క్రైస్తవ మహాసభలో వాదించడం తర్కించడం జరిగిందో ఆ సబ్జెక్టు విషయంలో యెరూషలేములోని పెద్దలైన వారు కూడా నాకు మద్దతునిచ్చారు అని తెలియజేస్తూ ఆయన మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ మనము ఆల్రెడీ సెషన్ 5లో వివరించుకున్నాము. కానీ ఒక్కసారిగా మనం చూసుకొని ముందుకెళ్దాం. ఎందుకంటే ఈ దినాన్న మనం నేర్చుకోబోయేటువంటి ఈ వాక్య భాగంలో అనేకమైన ఆత్మీయ సత్యాలు, మరి ముఖ్యంగా మన జీవితానికి అవసరమైన అనేకమైనటువంటి వాక్య లోతుల్లోనికి మనం వెళ్ళబోయే ముందు కనెక్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఒక గ్రంథ వివరణ నేర్చుకునేటప్పుడు కనెక్షన్ ఎంత ఇంపార్టెంటో పేషెన్సీ కూడా అంతే ఇంపార్టెంట్. మనము చాలా ఓపిక, శ్రద్ధ కలిగి వాక్యాన్ని ధ్యానం చేయవలసిన వారంగా ఉన్నాం. 6వ వచనం మనం చదువుకున్నాం, ఎవరు ఉపదేశించలేదా నాకని చెప్తున్నాడు. అంతేకాదు 7వ వచనంలో ఆయన అంటున్నాడు, అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగో అప్పగింపబడునో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు అంటే ఇక్కడ వారు అంటే యెరూషలేములోని పెద్దలు. వీళ్ళు సున్నతి గురించి డిస్కస్ చేసినప్పుడు పరిసయ్యులైన యూదులు వచ్చి సున్నతి అవసరం, తథ్యం, ఆవశ్యకం అని బోధించినప్పుడు అంత్యొకయలోని సంఘస్థులకు అవసరం లేదని అడ్డుకున్నారు బర్నబా, పౌలు గారు. వీరు అడ్డుకున్న తర్వాత అసలు అవసరం లేదా అనే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయినప్పుడు పౌలు బర్నబా గారులతో పాటుగా కొంతమందిని ఇచ్చి యెరూషలేముకు పంపించడం జరుగుతుంది. ఇదంతా కూడా అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 5వ వచనం నుండి మీరు క్రిందకి తర్వాత చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం నుండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత సున్నతి విషయమై వాళ్ళు పెద్దలతో మాట్లాడిన తర్వాత అసలు ఆ పరిసయ్యులైన యూదుల్ని మేము పంపనే లేదు, వాళ్ళు మా దగ్గర నుండి వచ్చిన వాళ్ళు కానే కాదు అని వాళ్ళు మాట్లాడి సున్నతి అవసరం లేదనే మాటకే వాళ్ళు ఓటేసి కేవలము మోయగలిగినంత భారాన్ని మీరు పెట్టాలి, ఆ గొంతు పిసికి చంపిన వాటిని తినకూడదు, విగ్రహారాధన సంబంధితమైన విగ్రహారాధనకు అర్పించిన వాటిని తినకూడదు, అంతేకాని ఈ రెండిటికి మించి ఎక్కువ భారం, జారత్వము వాటి జోలికి వెళ్ళకూడదు, వీటికి మించి అధికమైన భారము అన్ని జనుల మీద మీరు పెట్టొద్దు అనేటువంటి అంశాల నిమిత్తమై ఒక రికమెండేషన్ లెటర్ లాగా కూడా రాసి వాళ్ళు పంపించడం జరుగుతుంది పెద్దలైనటువంటి వారు. ఇదంతా కూడా తిరిగి చెప్తున్నారు. ఈ విషయాలన్నీ మనము ఆల్రెడీ పౌలు గారి ప్రయాణాలలో ధ్యానం చేశాం 2 మార్లు. ఒకటి నేను వివరించినప్పుడు, తర్వాత దైవజనులు వివరించినప్పుడు మనం ధ్యానం చేశాం. అదే విషయాన్ని గలతీ పత్రికతో మాట్లాడుతున్నాడు. గలతీ పత్రిక రాస్తూ ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే మనం చెప్పుకున్నాం, సున్నతి గురించి గలతీ పత్రికలో ఒక వినూత్నమైనటువంటి నిర్ణయాలను ఆయన నొక్కి వక్కాణిస్తూ మాట్లాడుతున్నారు పౌలు గారు. ఆ సందర్భంలోనే సున్నతి గురించి ఈ విధంగా జరిగింది, అప్పుడు మొదటి ప్రయాణం తర్వాత ఇలా జరిగింది అని చెప్తూ మరలా ఆయన ఒకసారి పునరుద్ఘాటిస్తున్నారు, ఆయన ఒకసారి రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ యొక్క సర్కంసిషన్ గురించి, సున్నతి గురించి అని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, సున్నతి పొందిన వారికి సువార్త ప్రకటించమని పేతురు గారికి అప్పగించబడింది పని దేవుని వలన, అలాగే సున్నతి పొందని వారికి
అనగా అన్ని జనులకు స్వార్థ ప్రకటించమని దేవుని వలన నాకు పని అప్పగించబడింది అని మాట్లాడుతున్నారు 7వ వచనంలో. 8వ వచనంలో, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్ని జనులకు అపోస్తులుడవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు, వారు అంటే యెరూషలేములోని పెద్దలు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారొకటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. కుడి చేతిని ఇవ్వడం అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడము, ఇన్ ద సెన్స్ మద్దతు ఇవ్వడము, వీరి అభిప్రాయాలకు ఏకాభిప్రాయాన్ని తెలియచేయడము అనేటువంటి విషయం. ఇదే మాట మనం అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయం కనుక గమనిస్తే 22 నుండి 25 వచనాల్లో ఇదే సందర్భం మనకి కనబడుతుంది. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 22 నుండి 25 వచనాల సారాంశము ఇదే. చివరి వచనం మాత్రం 25వ వచనం మాత్రం మనం చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాం. గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ వద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగెను. చాలు, ఏకాభిప్రాయం కలిగిన. ఈ మాటలు ఎవరంటున్నారంటే యెరూషలేములోని పెద్దలైనటువంటి వారు, అపోస్తుల్లో పెద్దలైన వారు మాట్లాడుతున్నారు. ఆ మాట మనకి 23వ వచనంలో తేటతెల్లమవుతుంది. వీరు ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. ఎవరితో ఏకాభిప్రాయం కలిగి ఉన్నారంటే పౌలు, బర్నబాలతో ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. అంటే ఇక్కడ దైవజనులతో, పెద్దలతో, సంఘములోని వయస్సులో పెద్దలైన వారు కూడా ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం, మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఒక్కొక్కసారి వయస్సు తారతమ్యాలు ఆత్మీయ జీవితంలో అడ్డు రాకూడదు. వయస్సులో చిన్నవారైనా దేవుడు వారికి ఎక్కువ జ్ఞానాన్ని ఇవ్వచ్చు, ఎక్కువ ఆత్మీయతను ఇవ్వచ్చు, లేకపోతే ఎక్కువ ఆత్మీయత కలిగి భయభక్తులు కలిగి జీవిస్తున్న వారు అయ్యుండొచ్చు. అలానే పెద్దలైన వారు వయసులో ఎక్కువ వయస్సు కలిగిన వారు ఆత్మీయంగా జీవించట్లేదని కాదు దాని అర్థం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను, దానియేలు గారిని తీసుకుంటే అక్కడున్న నెబుకద్నెజరు కంటే వీళ్ళు చిన్నోళ్లే. అక్కడ ఉన్నటువంటి మాంత్రికులు, పెద్దలు, జ్ఞానులుగా ఎంచబడుతున్న బబులోను సామ్రాజ్యంలో ఉన్న అనేక మంది కంటే వీరు బాలురు, చిన్నవారు. బట్ స్టిల్ ఏదైనా ఒక అవసరత వచ్చినప్పుడు, ఒక విషయాన్ని క్లియర్గా తెలుసుకొనవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా వీరందరూ కూడా దానియేలు గారి జ్ఞానం మీద ఆధారపడినట్లుగా బైబిల్లో లేఖనాలు మనకి బోధిస్తున్నాయి. ఎందుకు నేను ఈ మాటలు తెలియజేస్తానంటే కొన్నిసార్లు వీళ్ళు చిన్నవాళ్లే కదా, వయసులో చాలా చిన్నవాళ్ళు. వీళ్ళకి మాకు రాదా బోధించడం, మాకు రాదా వాక్యం చెప్పడం, మేము ఆర్గనైజ్ చేయలేమా గూగుల్ మీట్, మేము చేయలేమా, మేము చెప్పలేమా, మేము సంఘాన్ని నడిపించలేమా అన్నటువంటి భావనలు కనిపిస్తూ ఉంటాయి. మంచిది, ఆర్గనైజ్ చేయడం, దేవుని యొక్క వాక్యం చెప్పడం, సంఘాన్ని స్థాపించడం, ఇవన్నీ కూడా అదే కదా అసలు మనకు కావాల్సింది. ఏ సంఘంలోనైనా, ఏ కూడికలోనైనా దేవుని పని జరిగించడమే మనకి అల్టిమేట్ కావాల్సింది. అది చిన్న రీతిలోనా పెద్ద రీతిలోనా అన్నది ప్రక్కన ఉంచితే మనం ఎవరమైనా సహోదర భావం కలిగి దేవుని పని జరిగించడమే కావాలి. చాలామంది ఈ మధ్య కాలంలో నేను ప్రేయర్కి రండి అని రిక్వెస్ట్ చేస్తూ, ఫోన్ చేస్తూ, ఫాలోఅప్ చేస్తున్నప్పుడు నాకంటే వయసులో చాలా పెద్దవాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడైతే గూగుల్ మీట్కి రావాలనుకుంటున్నానో అప్పుడే మీరు జరపట్లేదు సిస్టర్, అప్పుడే మీకు వేరే మీటింగ్ ఉంటుందండి అంటున్నారు. నేనేం జవాబు చెప్పాలి? ఆఫ్లైన్ ప్రేయర్ ఉంది, మీటింగ్ ఉంది, ఒక చర్చిలో స్త్రీల సహవాసమో లేకపోతే ఒక క్రిస్మస్ మీటో ఒక న్యూ ఇయర్ మీటో జరుగుతుంది, అటెండ్ అవ్వాలి.
ఆఫ్లైన్ లేకపోతేనే ఆన్లైన్ మనం జరిగించగలం. నేను ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లోనూ ఒక్క మనిషిని ప్రజెంట్ అవ్వలేను కదా. సో అక్కడ ప్రభు పరిచర్య, ఇక్కడ ప్రభు పరిచర్య. మరొక చోట పరిచర్య ఉంటే గూగుల్ మీట్ ఆ రోజు విరమించి ఆఫ్లైన్ పరిచర్యకి వెళ్ళవలసిన పరిస్థితి. సో అలాంటి పరిస్థితులు గూగుల్ మీట్ జరపలేం. చాలా రోజులు ఏంది రండి సిస్టర్, చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి మీరు రావట్లేదంటే నాకు వస్తున్నటువంటి ఎదురు క్వశ్చన్ ఏంటంటే, మీరు జరపట్లేదు అందుకనే నేను రావట్లేదు. మీరు ఫలానా నెలలో కొన్ని దినాలు జరపలేదు, కరెక్టే. 14 days గూగుల్ మీట్ జరగలేదు. 14 days హాస్పిటల్లో నిద్ర లేకుండా ఉన్నాం మేము. ఫోన్ కూడా లేదు మా దగ్గర. నా చేతిలో ఫోన్ లేదు, కేవలం దైవజనుల చేతిలోనే ఫోన్ ఉంది, అది కూడా ఇన్ఫర్మేషన్ సేక్. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ప్రభువుకు తెలుసు బాగా. ఎప్పుడైనా చిన్నవాళ్ళు ఏదైనా ఆత్మీయ సంగతుల గురించి హెచ్చరించినా, ఏదైనా చెప్పినా దాన్ని దయచేసి సహృదయంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మమ్మల్ని పాయింట్అవుట్ చేయడానికి కోర్స్ పెద్దవారుగా ఖచ్చితంగా పెద్దవాళ్ళకి అధికారం ఉంది. మంచి మాట ఎవరైనా చెప్పొచ్చు, పెద్దలుగా ఇంకా మీరు తిట్టొచ్చు, కొట్టొచ్చు, ఏవైనా చేయొచ్చు. కానీ పరిస్థితులను కూడా అర్థం చేసుకొని మనం అందరము ఐక్యతతో ముందుకు కొనసాగితే ప్రభు పని చాలా అద్భుతంగా జరుగుతుందని మాత్రమే నేను మనవి చేసుకుంటున్నాను. ఇక్కడ ఈయన అంటున్నాడు, పౌలు గారు అంటున్నారు, పేతురుకి ఎలా అప్పగించబడిందో బాధ్యత నాకు కూడా అలాగే అప్పగించబడింది అని అంటున్నాడు. మాకు మద్దతునిచ్చారు పెద్దవాళ్ళు అంటున్నారు. ఒక ప్రభు కార్యం జరిగేటప్పుడు పెద్దవాళ్ళు మద్దతు తెలియజేసేవారిగా ఉండాలి. పెద్దలైనా చిన్నలైనా పదే పెద్దవాళ్ళు అనుకోవడం కూడా మంచిది కాదు. అందరూ కూడా సపోర్టును తెలియజేసేవారిగా ఉండాలి. కుడి చేతినిచ్చారు, మద్దతును తెలియజేశారు అనగా ఏకాభిప్రాయం, ఒకే అభిప్రాయం ఉండాలి. ప్రభు పని జరుగుతుందంటే ఒకే అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. నేను సై అంటే ఇంకొకళ్ళు నై అంటే బాగోదు. ఒకళ్ళు సై అంటే మిగిలిన వారు సై అంటే అది ఇంకా చక్కగా ఉంటుంది. దేవుని పని అద్భుతంగా జరుగుతుంది. ఒక ఏకాభిప్రాయం అనేది దేవుని పనిలో చాలా ప్రాముఖ్యమైనది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. 10వ వచనం, మేము బేదలను జ్ఞాపకము చేసుకున్న వాళ్ళనని మాత్రమే వారు కోరిరి, అలాగున చేటుకు నేనును ఆసక్తి కలిగి ఉంటుంది. అపోస్తుల్లోని పెద్దలు రిక్వెస్ట్ చేశారు పౌలు గారిని, మీరు సేవ చేయడం మాత్రమే కాదు కానీ బేదలైన వారిని, సంఘంలో బేదలైన వారిని దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి, వీలున్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు వారికి సహాయం చేస్తూ ఉండండి అని వాళ్ళు తెలియజేయడం జరిగింది. దానికి పౌలు గారికి కూడా ఆ విషయమై ఎంతో ఆసక్తి ఉందని తెలియజేస్తున్నాడు. ఈ పాయింట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దేవుని పని చేయడం మాత్రమే కాదు, కానీ మనం వాక్యం చెప్పడానికి వెళ్ళిన చోట సంఘం అయితేనేమి, కుటుంబం అయితేనేమి, గృహకూడిక అయితేనేమి, లేకపోతే ఒక చిన్న ప్రార్థన గుంపు అయితేనేమి, మనము వారి స్థితిగతులను ఎరిగి నడుచుకోవాలి. వారి స్థితిగతులకు తగినట్లుగా మనము సరెండర్ చేసుకోవాలి. పరిస్థితులకు తగ్గినట్లుగా మసలుకోవాలి. అంతేకాదు వీలైతే ప్రభు కృప చూపితే దేవుడు మనకి అనుగ్రహించిన సమృద్ధి కొలది, మనకు అనుగ్రహించిన స్తోమత కొలది సహోదరులైన వారికి సహాయం చేసే మనసును మనం కలిగి ఉండాలని ప్రభు పేరట మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. అసలు పాయింట్లోనికి మనం ఈరోజు ప్రవేశిద్దాం. 11వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం. క్రైస్తవ జీవితాలలో ఎప్పుడు మనల్ని మనం అలర్ట్ చేసుకోవాల్సినటువంటి వచనం ఇది. చాలా ఇంపార్టెంట్ వచనం, జాగ్రత్తగా ఆలకించాలని. ఇప్పటి వరకు మీరు ఆలకించకపోయినా నో ప్రాబ్లం, కానీ ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా ఆలకించాలని నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. 11వ వచనం, అయితే కేఫా అంత్యొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని, ఎలయనగా యాకోబునద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. ఈ వచనంలో కేఫా అంటే ఎవరు? ఫస్ట్ మనకు అది తెలియాలి. కేఫా అంటే ఎవరు? పేతురు గారు. పేతురు గారికి ఎన్ని పేర్లు ఉన్నాయో మనకు ఐడియా ఉంది కదా, చెప్తారా? తమ్ముడు మోషే,
మీరు చెప్పగలరా? పేతురు గారికి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఓకే, మిగిలిన వారైనా ట్రై చేయండి, చెప్పండి. సీమోనని కేఫా, సీమోను, పేతురు, కేఫా, కేఫా, ఇవి మూడేనా? ఇంకేదైనా పేరుందా? దుడుకు పేతురని దుడుకు పేతురు అది జస్ట్ నిక్ నేమ్ ఆయనకి. దుడుకు పేతురు అన్న కూడా పేతురే, పేరు పేతురే. సుమియోను అనే పేరు కూడా ఉంది పేతురు గారికి. సీమోను, సుమియోను అన్న కూడా పేతురు గారే. ఓకేనా? 4 పేర్లు ఉన్నాయి పేతురు గారికి. సుమియోను, సీమోను, సీమోను పేతురు అన్న, సీమోను అన్న పేతురు గారే, పేతురు, కేఫా. ఇవి 4 ఆయన పేర్లే. ఈ 11వ వచనంలో కేఫా అంటే పేతురు గారు ఆయన అంత్యోకయకు వచ్చినప్పుడు అపరాధిగా తీర్చబడ్డాడంట. ఒక క్రిమినల్గా, ఒక నేరస్తుడిగా ఆయన తీర్చబడ్డాడు, తీర్పు పొందాడు. ఏంటి ఆయన చేసిన నేరము? ఏంటి ఆయన చేసిన తప్పిదము, పాపము, లేకపోతే పొరపాటు అని ఆలోచన చేస్తే పౌలు గారు చెప్తున్నాడు, ఒక పొరపాటు చేస్తాడు, నేరస్తుడిగా ఆయన తీర్చబడ్డాడు. అప్పుడు నేను ఆయన్ని స్ట్రైట్గా ఎదిరించా, ముఖాముఖిగా ఆయన్ని ఎదిరించానని చెప్తున్నాడు. ఇక్కడ ఎక్కడో మనకి ఒక నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. ఆలోచన చేయండి. పౌలు గారంటే, పేతురు గారంటే కలుగుతుంది. ఆఫ్ కోర్స్ అపరాధి అని క్లియర్గా బైబిలే చెప్తుంది. పేతురు గారు అపరాధిగా తీర్చబడినప్పుడు ఆ విషయాన్ని ఎందుకు పౌలు గారు ఒక సంఘానికి లెటర్ రాస్తూ ఆ విషయాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు? సాటి సహోదరులో ఉన్నటువంటి తప్పిదాన్ని ఎందుకు తెలియజేస్తున్నాడు పౌలు గారు? అవసరమేనా? ఎవరో సహోదరుడు తప్పిదం చేస్తే ఆ తప్పిదాన్ని తెలియచేయడం అవసరమా అని గనక మనం ఆలోచన చేస్తే కొన్నిసార్లు అవసరం. ఇది అవసరమేనా? ఎందుకు పౌలు గారు ఇలా చేస్తున్నారని ఒక చిన్న శంఖ, ఒక చిన్న నెగిటివ్ ఇంప్రెషన్ పౌలు గారి పట్ల మనకి కలిగినప్పటికీ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటయ్యా అంటే, ఒక పత్రికను రాస్తున్నప్పుడు, ఒక గ్రంథాన్ని వివరిస్తున్నప్పుడు ఆ పత్రిక రాసేటువంటి రచయిత యొక్క మూడు చాలా ఇంపార్టెంట్ మనకి. ఏ పరిస్థితుల్లో ఆ పత్రికను రాస్తున్నారో రచయిత, ఆ పరిస్థితులను మనము మన యొక్క బ్రెయిన్లో ఉంచుకొని గ్రంథాన్ని మనం ధ్యానం చేయాలి. ఆల్రెడీ చెప్పుకున్నాం, చాలా ఘాటుగా హాట్గా స్టార్ట్ అయినటువంటి ఇంట్రడక్షన్ మనం చూసాం. అలాంటి పరిస్థితుల్లో ఆయన మీదకి ఒక నింద వచ్చినప్పుడు, ఆయన అపోస్తలత్వానికి ఒక బురద చల్లబడినప్పుడు, ఆయన జీవితం మీద ప్రభువుకి ఆయనకి ఉన్నటువంటి మధ్యలో ఆ సాన్నిహిత్యం మీద ఒక చెరపరాని మచ్చ దేవుని బిడ్డలే కలుగచేసినప్పుడు, ఆ మచ్చను తుడుపు పెట్టే ప్రయత్నంలో, దానిలో నేను నేరస్తుని కాదు, నేను నిర్దోషిని, ఆ నింద నా మీద ఉండడానికి వీల్లేదు అని ఎంతగా పౌలు గారు పరితపిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట ఏం చెప్తున్నాడంటే, సున్నతి అనే మ్యాటర్లో వచ్చినటువంటి సందర్భం కాబట్టి ఉదాహరణగా ఆయన ఈ విషయాన్ని చెప్తున్నారు. సున్నతి పొందిన వారి విషయంలో పేతురు గారు ఎలా బిహేవ్ చేశారో, ఎలా ప్రవర్తించారో ఆ విషయాన్ని తెలియచేస్తూ ఎగ్జాంపుల్గా మాత్రమే ఆయన చెప్తున్నారు. అంతేకాని పేతురు గారు తక్కువని, పౌలు గారు నేనేదో ఎక్కువని ఆయన చెప్పడం కాదు. పౌలు గారి లేఖనాలు కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ చాలా కష్టతరమైనవి, క్లిష్టతరమైనవి కూడా. ఆయన మనసులో అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. చాలామంది యూదులలోని అనేక గ్రంథకర్తలు, బైబిల్ పండితులైన వారు కూడా ఒక్కొక్కసారి పౌలు గారి గురించి నెగిటివ్ వ్యాఖ్యలు చేశారు. ఎలా అంటే పాల్స్ లెటర్స్ ఆర్ ఫాల్స్ లెటర్స్ అని వ్యాఖ్యానించడం జరిగింది. పాల్స్ లెటర్స్ ఆర్ ఫాల్స్ లెటర్స్. పౌలు గారి పత్రికలన్నీ కూడా తప్పుడు పత్రికలు అని వ్యాఖ్యానించడం జరిగింది. బైబిల్ పండితులైనటువంటి వారు, బైబిల్ని బాగా అవపోసన పట్టినటువంటి వారు. ఎందుకు అంటే ఆయన యొక్క లేఖనాలు వీళ్ళు సరిగ్గా అవపోసన పట్టల. బైబిల్ని చదివారు కానీ పౌలు గారి మనసును చదవాల. ఎందుకు, ఎక్కడ దాకా ఎందుకు? ఏ పేతురు గారైతే
చాలా జాగ్రత్తగా ఆలకించాలండి మనం. ఏ పేతురు గారైతే అపరాధిగా తీర్చబడ్డారు అని ఇక్కడ మనం చదువుతున్నామో గలతీ పత్రికలో 2:11 అదే పేతురు గారు పౌలు గారి గురించి ఏం చెప్పారో తెలుసా? పౌలు గారు రాసినటువంటి లేఖల్లో కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైనవి అని రాశాడు. ఆయన తప్పును చూయించాడు కదని పేతురు గారు ఈయనని తప్పుగా ముద్రించల, తప్పుగా ప్రొక్లెయిమ్ చేయల, ప్రొజెక్ట్ చేయల. అర్థం చేసుకున్నాడు, ఎస్ నా తప్పిదమే. పేతురులో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఎన్నో మార్లు మిస్టేక్ చేశాడు పేతురు. ఇందాక విజయలక్ష్మి ఆంటీ గారు చెప్పినట్టు దుడుకు పేతురు అని ఆయనకి దుడుకు పేతురే కాదు, ఇంకొక బిరుదు కూడా ఉంది, పాఠం అయిపోయేలోపు చెప్తాను నేను. అది ఎవరు అంత తరచుగా వాడని బిరుదు. దుడుకు పేతురని మాత్రం బాగా వాడుతూ ఉంటారు. ఇంకొక బిరుదు కూడా ఉంది, అది కూడా మనం ఈరోజు పాఠం అయిపోయేలోపు నేర్చుకుందాం. ఈ పేతురు గారు అపరాధి అని పౌలు గారు అన్నా కూడా పౌలు గారి లేఖనాలు మాత్రం చాలా గొప్పగా సంబోధించాడు పేతురు గారు. చూద్దాం ఆ మాట. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 15-16 వచనాలు ఎవరైనా చదువుతారా? మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనిడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, చాలమ్మా ఇంతవరకు. ఇక్కడ గమనిస్తే పేతురు గారు పౌలు గారి లెటర్స్ గురించి, పౌలు గారి పత్రికల గురించి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది. ఏం చెప్తున్నాడు ఆయన? మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి అని చెప్తూ, అలాగూ మన ప్రియ సహోదరుడు పౌలు నాకు చాలా ప్రియుడు సహోదరుడు, ఆర్ లవింగ్ బ్రదర్, ఆర్ బిలౌడ్ బ్రదర్ అని చెప్తూ పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. చాలా టఫ్ లెటర్స్, గ్రహించడానికి టఫ్ లెటర్స్. అందువలన విద్యావిహీనులు అంటే చదువు లేని వాళ్ళు, అస్థిరులైన వారు, ఫికిల్ మైండెడ్ కలిగిన వారు అంటే ఒక స్థిరమైన మనసు లేని వాళ్ళు, ఎవరేది చెప్తే అది నమ్మేస్తారు అనమాట. ఎవరు ఏ వాక్యం చెప్పినా నమ్మేస్తారు. కానీ దేవుడే స్వయంగా చెప్పిన మాట మార్కు సువార్త 4:24 మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. వినటం ఇంపార్టెంట్ కాదు, కానీ ఏం వింటున్నామో ఆలోచన చేస్తూ వినడం చాలా ఇంపార్టెంట్. విద్యావిహీనులు, స్థిరమైన మనసు లేని వారు మిగిలిన లేఖనాలను, మిగిలిన వాక్యాలను అపార్థం చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేదురు. అపార్థం చేసుకున్న వారే చెప్తారు పాల్స్ లెటర్స్ ఆర్ ఫాల్స్ లెటర్స్ అని. బహుశా వారు బైబిల్ పండితులైతే అవ్వచ్చు, కానీ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగినది. అది దేవుని చిత్తమైనది కాకపోతే బైబిల్లో ప్రవేశపెట్టబడదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మన పాఠంలోనికి వచ్చేద్దాం. పేతురు గారు చాలా గొప్పగా, చాలా చక్కగా పౌలు గారి పత్రికలను అర్థం చేసుకొని వాటి గురించి ఆయన భావాన్ని ఒక స్టేట్మెంట్ రూపంలో తెలియజేస్తున్నాడు. కానీ పేతురు గారు ఒక అపరాధం చేశాడు అని పౌలు గారు తన లెటర్లో రాస్తూ ఉన్నారు. గలతీ పత్రికలో 2:11 ఏంటి ఆ అపరాధము అని గనక మనం ఆలోచన చేస్తే, యాకోబు రాకముందు ఒకసారి చూద్దాం. ఆ వచనాన్ని మనం మరలా ఒకసారి చదువుతూ దాని గురించి మాట్లాడదాం. యాకోబు రాకముందు పేతురు గారు
అన్ని జనులతో కలిసి భోజనం చేస్తూ ఉన్నారట. అన్ని జనులతో కలిసి భోజనం చేస్తున్నారు. 11-12 వచనాలు. ఏలయనగా సగం నుండి చదువుతున్నానండి. ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు, యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అనగా యూదులు. ఎవరు ఆ యూదులు అంటే సున్నతి పొందాలి అని ఇన్సిస్ట్ చేసే యూదులు, అంటే గట్టిగా సున్నతి పొందాలని పట్టుబడే యూదులు యాకోబు దగ్గర నుంచి రాకముందు. యాకోబు దగ్గర నుంచి అని ఎందుకు అంటున్నాం అంటే ఆ సంఘానికి, ఏ సంఘానికి? ఆదిమ సంఘానికి అధ్యక్షుడు యాకోబు గారని మనం గత సెషన్లో మాట్లాడుకున్నాం. ఏ యాకోబు గారైనా? ఏ యాకోబు గారు? జెబెదయి కుమారుడైన యాకోబా? యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబా? యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు ఇతను. యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు ఆదిలో ఉన్న ఆది అపోస్తుల సంఘానికి అధ్యక్షుడు ఆయన. ఆయన దగ్గర నుండి కొందరు రాకమునుపు. కొందరంటే ఎవరు? యెరూషలేములో ఉన్న సంఘానికి యాకోబు అధ్యక్షుడు. ఆ యెరూషలేములో నుండి కొందరు వచ్చారు. ఎక్కడొచ్చారు? అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో వచ్చారు. ఎవరా కొందరు? సున్నతి పొందాలని బలవంతం చేస్తున్న వాళ్ళు రాకమునుపు అతడు అంటే పేతురు గారు అన్ని జనులతో భోజనము చేయుచుండెను. అన్ని జనులు అంటే సున్నతి పొందనివారా పొందినవారా? పొందనివారు. అన్ని జనులతో కలిసి భోజనం చేస్తున్నాడు పేతురు గారు. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి, వారు అంటే సున్నతి పొందిన పరిసయ్యులలోని యూదులు, వాళ్ళకు భయపడి ఏం చేస్తున్నాడంటే వెనుక తీసి వేరైపోయాను. వాళ్ళతో భోజనం చేయకుండా లేచి సపరేట్ అయిపోయాడు. ఇక్కడ గమనించండి పేతురు గారి క్యారెక్టర్ని. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, డోంట్ మిస్అండర్స్టాండ్ మై ప్రీచింగ్. నేను చెప్పే మాటలను కూడా మీరు అపార్థం చేసుకోవద్దు. కొందరు మనుషులు రాకముందు హ్యాపీగా కలిసి భోజనం చేస్తున్నాడు ఈయన. కానీ ఆ మనుషులు రాగానే వారికి భయపడి ఆ భోజనం చేసే ఎవరితో అయితే కలిసి భోజనం చేస్తున్నాడో వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళ దగ్గర నుండి సపరేట్ అయిపోయి పక్కకు వచ్చాడు. ఈజ్ ఇట్ కరెక్ట్ బిహేవియర్? ఇది సరి అయిన పద్ధతేనా? మనం ఆలోచన చేద్దాం. పేతురు గారు చాలా గొప్పవాడు. ఐ అగ్రీ, వీ షుడ్ అగ్రీ. మనము ఖచ్చితంగా సమ్మతించాలి. పేతురు గారు చాలా చాలా గొప్ప దైవజనుడు, మంచి శిష్యుడు, మంచి బోధకుడు, కొన్ని వేల మందిని ఒక్క మెసేజ్తో మార్చగలిగిన గ్రేట్ ప్రీచర్ పేతురు గారు. దానిలో డౌటే లేదు అసలు. నిస్సందేహంగా అన్డౌటెడ్లీ హీఈస్ ఎ గ్రేట్ ప్రీచర్. కానీ అంత గొప్ప బోధకుడు, అంత గొప్ప దేవుని బిడ్డ ఇలా ప్రవర్తించడం మంచిదేనా? మీరు చెప్పాలి మీ మనసును ఓపెన్ చేసి. ఇది వాక్యం ప్రకారం ఇది కరెక్టేనా? కాదు. పేతురు గారిని మనం అనే అంత టోళం కాదు సిస్టర్ అని మీరు అంటే నేను ఎక్కువ ఫీల్ అవుతాను. మనం వాక్యాన్ని ఆలోచన చేస్తున్నాం అంతే. పేతురు గారు ఇప్పుడు లేరు, ఆయన మరణించి ఉన్నారు. కానీ ఆయన చేసిన విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఆయన నుండి ఒక గొప్ప పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈ ప్రవర్తన సరి అయిందని ఒక్క లూదియమ్మ గారే సరైంది కాదని చెప్పారు. మీరందరూ సరైందని అనుకుంటున్నారా? మీరు చెప్పలేదంటే నేను ఆన్సర్ తీసుకుంటా. సరి అయిందా? పేతురు గారు ప్రవర్తించిన విధానం సరి అయినది కాదా? సరి అయినది వాక్య ప్రకారం సరి అయినది కాదు. అంటే కొందరు మనుషులు రాగానే మనుషులకినా భయపడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఇలా అంటారేమో, ఎలా నువ్వు సున్నతి పొందిన వాడువు కదా, రక్షింపబడిన వాడువు కదా, అన్ని జనులతో కలిసి భోజనం చేస్తున్నావేంటి అని వాళ్ళు అంటారేమో. ఎందుకంటే పెద్ద సంఘం నుండి వచ్చారు వాళ్ళు. యాకోబు అంటే యెరూషలేములో ఉన్న సంఘంలో నుండి వచ్చారు వీళ్ళు. ఒకవేళ సంఘానికి నన్ను పిలవరేమో, సంఘంలో నన్ను కలుపుకోరేమో, నాకు యథావిధిగా గౌరవం ఇవ్వరేమో, నన్ను పెద్దవాడిగా. పేతురు గారు ఆల్మోస్ట్ సూపర్ సీనియర్ టు పాల్ ఆల్సో. పౌలు గారికి కూడా సూపర్ సీనియర్ ఆయన. నన్ను అంత సీనియారిటీతో రెస్పెక్ట్ చేయరేమో అని ఆ యూదులు వచ్చినప్పుడు ఒక విధంగా ప్రవర్తించాడు. యూదులు రాకముందు అన్ని జనులతో ఒక విధంగా ప్రవర్తించాడు. ఇతనిలో ఈ ప్రవర్తన ఆలోచన చేస్తుంటే
జక్కయ్య పాఠంలో ఒక విషయం మనకు గుర్తు రావాలి. ఒకసారి ఓపెన్ చేద్దాం. మన పాఠంలో వ్యక్తి కాకపోయినా జక్కయ్య గారు, ఒకసారి జక్కయ్య గారి విషయంలో ఏం జరిగిందో ఒక్కసారి మనం అక్కడ వచ్చిన చదువుదాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు, ఈయనేంటి పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళను అని చాలా సణుగుకునేరు అనే మాట ఉంటుంది. 7వ వచనం, 19వ అధ్యాయం 7వ వచనం లూకా సువార్త. అందుకు అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొనిరి. ఎవరు సణుగుకొనిన వారు? అక్కడ ఉన్నటువంటి శిష్యులు, జన సమూహము, చుట్టూ ఉన్నటువంటి జనం సణుగుకున్నారు. ఎందుకు సణుక్కున్నారు? యేసు ప్రభు పాపి అయిన జక్కయ్య ఇంట్లో భోజనం చేస్తున్నాడని వీళ్ళు సణుక్కున్నారు. నేను ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను. మనము అన్ని జనులతో కలిసి భోజనం చేయొచ్చా, చేయకూడదా? విగ్రహారాధార్పితమైనది మనం తినకూడదు, నో డౌట్. దానిలో విగ్రహాలకు అర్పించింది ఏది మనం తినకూడదు. మరి అన్ని జనులు ప్రేమతో, లేకపోతే మనం దేవుని బిడ్డలమని తెలిసి కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళుండి విగ్రహారాధార్పితమైనది ఏది కూడా తీసుకురాకుండా ప్రేమతో మనకేవైనా తినుబండారాలు ఇచ్చినా, తినేవి ఇచ్చినా, వాళ్ళ ప్రేమను మనకు చూపించినా మనము ఆ భోజనం తినొచ్చా? వాళ్ళు ఇచ్చేవి తినొచ్చా, తినకూడదా? తినొచ్చు, ప్రేమతో ఇచ్చారు కాబట్టి. ప్రేమతో ఇచ్చి విగ్రహారాధార్పితమైనది కాకపోతే ఖచ్చితంగా తినొచ్చా, తినకూడదా? తినొచ్చు. ఏమైనా డౌట్ ఉందా దీనిలో? తినొచ్చు ఖచ్చితంగా. విగ్రహారాధార్పితమైనది కాకపోతే తినొచ్చు. కానీ ఈయన డౌట్ ఏంటంటే, ఈయన మనసులో ఉన్న బాధ ఏంటంటే, నేను వీళ్ళతో కలిసి తింటున్నానంటే వీళ్ళేమనుకుంటారు అంటే, ఒకళ్ళు ఏదో అనుకుంటారని మరొకరిని కష్టపెడతామా? విగ్రహారాధన సంబంధం లేకుండా ప్రేమతో వచ్చి తినలేదు. ఐఎమ్ సారీ, మళ్ళీ అడగండి అమ్మా. ఏం డౌట్ అడగలేదా? ఓకే ఓకే. ఇక్కడ ఒకళ్ళ దగ్గర మంచి ఇంప్రెషన్ పొందుకోవాలని పేతురు గారు మరొకరి మనసును హట్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెక్ట్ కాదు. పేతురు గారిలో ఉన్న పాత స్వభావమే ఇది. భయపడి అనే మాట 11-12 వచనాల్లో క్లియర్గా మరలా చెప్పబడింది. వారికి భయపడి వెనుక తీసి వేరైపోతే అన్ని జనుల దగ్గర భోజనం చేస్తూ నువ్వు వదిలేసి వేరైపోతే అన్ని జనులు ఎలా రక్షింపబడతారు? అన్ని జనులకు నీ ప్రవర్తన ద్వారా నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు అని పేతురు గారిని మనం అడిగితే పేతురు గారు ఏం చెప్తారో తెలియదు. కానీ ఆయన చెప్పకపోయినా ఆయన నుంచి మనం నేర్చుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. పేతురు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు 3 విషయాలు నాకు ఈరోజు జ్ఞాపకం చేశాడు. 3 రకాలుగా ఆయన జీవితంలో ఆయన భయపడినటువంటి అంశాలు ఉన్నాయి. మొదటిది ఆయన ప్రకృతికి భయపడ్డాడు. ఎక్కడ మీరు చెప్పేసేయండి, ఎక్కడ? నీళ్ళ మీద నేను నడుస్తాను ప్రభా. అయ్యో ప్రభా, నువ్వు నడుస్తున్నావు కదా, నేను నిన్ను చాలా ప్రేమించే వ్యక్తిని కదా, నాకు విశ్వాసం ఉంది, నేను అవిశ్వాసిని, అల్ప విశ్వాసిని కాదు, నువ్వు నడుస్తున్నప్పుడు నేను ఎందుకు నడవలేను? నీ బిడ్డగా నేను కూడా నడుస్తానయ్యా అని ఆయన చాలా ధైర్యంగా స్టార్ట్ చేశాడు. మనందరికీ తెలిసిన విషయమే. చాలా ధైర్యంగా ఆయన స్టార్ట్ చేశాడు. కానీ ఆయన మధ్యలో మునిగిపోసాగాడు. ఎప్పుడు మునిగిపోసాగాడు ఆయన అంటే గాలిని చూచి. చూద్దాం ఆ మాట. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను. ఫస్ట్ నడిచాడు, తర్వాత గాలిని చూచి మునిగిపోసాగాడు. ఆయన అన్నిట్లో కూడా దుడుకు పేతురు అని ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, ఆయనకి అన్నిట్లో నేను ముందు వాక్యం చదవండి అనగానే అన్నీ మనమే చదవాల్సిన అవసరం కూడా లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను, మీరు చదివితే నాకు సహాయం అవుతుంది. అది
వాక్యం మీరు చదువుతున్నప్పుడు నాకు సహాయం అవుతుంది. ఒకళ్ళే చదవాలి అని కూడా లేదు, పక్క వాళ్ళు కూడా చదవడానికి అవకాశం ఇవ్వచ్చు. ఒకళ్ళే చదివినా తప్పు లేదు దానిలో. ఉదాహరణకి చెప్తున్నాను నేను, మిగిలిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం మిస్టేక్స్ చదువుతూ, మనం తప్పులు చదువుతూ, పక్కన వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనం పదే పదే బైబిల్లో ఉన్న పదాలన్నీ మిస్టేక్స్ చదువుతూ అందించామనుకోండి, వాక్యం చెప్పే వాళ్ళకి అది చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. స్పష్టంగా చదువుతుంటే చదివిన వాళ్ళే చదివినా తప్పేమీ లేదు దానిలో. మీరు ఈ మాట చెప్పానని రేపటి నుంచి చదవకుండా ఉండేరు. నేను ఉదాహరణకి చెప్తున్నా. పనిని అందరూ షేర్ చేసుకునే విధంగా ఉండాలి మనం. మిస్టేక్స్ చదువుతూ పక్కనోళ్ళు దూరకూడదు, ఇంకా పక్కనోళ్ళు నోరెత్తడానికి వీల్లేదు, నేనే చేయాలి, నేనే 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 నా వాయిసే వినపడాలి అనే ధోరణి మనకు ఉండకూడదు. పేతురులో ఉంది ఆ ధోరణి. ప్రధాన యాజకుడు మల్కు వచ్చి ప్రభువుని పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు అక్కడ శిష్యులు చాలామంది ఉన్నారు. కత్తి దూసిన వాడెవరు? పేతురు గారు. తొందర పేతురు గారే. యేసు ప్రభువు ప్రాణం పెట్టడానికి వెళ్ళబోతున్నారు, ఆయన అప్పగించబోతున్నాడని అందరికీ తెలుసు, శిష్యులందరూ ఉన్నారు. కానీ వద్దు ప్రభు, అది నీకు దూరమవునుగాక, అది నీకు దూరమవునుగాక అని స్ట్రాంగ్గా ఆయన్ని గద్దింపసాగాడంట. యేసు ప్రభువును గద్దించడానికి మొదలుపెట్టాడు పేతురు. అక్కడ చాలామంది శిష్యులు ఉన్నారు, కానీ ముందు తొందరపడి ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? మరలా పేతురే. ఆయన నీళ్ల మీద నడుస్తూ ఉన్నప్పుడు శిష్యులు ఉన్నారు అనేక మంది. నేను నడుస్తాను ప్రభా అని ఎవరు అనలేదు. ఒక నిమిషం ఆలోచన చేస్తున్నారు మిగిలిన వాళ్ళు, కానీ ఈయన నడుస్తాను ప్రభా అని అన్నాడు. దీనిలో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. గొప్ప నమ్మకం కలిగి నేను కూడా నడుస్తాను అని అనటంలో మంచిదే, తప్పేం కాదది. కానీ నడుస్తానన్నప్పుడు నడవాలిగా. మధ్యలో భయం వచ్చేసింది. గాలిని చూచి భయపడ్డాడు. ప్రకృతిని చూచి భయపడే నేచర్ పేతురు గారిలో ఉంది. మొట్టమొదటి రకమైనటువంటి భయం ఇది. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఇక్కడ మిమ్మల్ని. పేతురు గారికి బైబిల్ తెలీదా? పేతురు గారికి ధర్మశాస్త్రం తెలీదా? ఆనాటి కాలంలో పంచకాండాలే బైబిల్గా కొన్ని దినాలు చెప్పబడింది. ఈ బైబిల్ పేతురు గారికి తెలుసు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని ఎలా దాటారో పేతురు గారికి తెలియదంటారా? తెలుసా? తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రంలో ఎలా దాటి వెళ్ళారు అనేది పేతురు గారికి ఖచ్చితంగా తెలుసు. ఆ విషయం తెలిసిన విషయమే ఆయన హృదయంలో అది లేదు. అందుకని ఆయన మునిగిపోబోయాడు. ఎర్ర సముద్రాన్ని కొన్ని లక్షల మంది, 6,03,550 మంది కంటే ఎక్కువ, అందుకని 6 లక్షల పైచిలుకు అంటాం మనం, 6 లక్షల ప్లస్ కాల్బలము అంటాం. 6 లక్షల కంటే ఎక్కువ మంది ఎర్ర సముద్రాన్ని దాటారు, ఆరిన నేలను నడిచారు అనేటువంటి విషయం పేతురు గారికి తెలిసినప్పుడు, ఈ సముద్రం మీద దేవుడు తోడుగా ఉండగా, ఎదురుగా ఉండగా నేనెందుకు నడవలేను అనేటువంటి విషయము ఆయనకు కలిగినప్పుడు గాలిని చూసి మునిగిపోవడం ఏంటి? సముద్రం పాయలు చేసినప్పుడు రాని గాలి సముద్రం మీద నడిచేటప్పుడు వస్తుందా? అప్పుడు దేవుడు ఆపినవాడు ఇప్పుడు పేతురు నడుస్తుంటే ఆపడా? అంటే దాని అర్థం ఏంటంటే, ఆ వాక్యము ఇశ్రాయేలీలు నడిచి వెళ్ళారు ఆరిన నేలను అనేటువంటి వాక్యము పేతురుకు తెలిసిన, పేతురు యొక్క హృదయములో ముద్రించబడలేదు. పేతురు గారికి ఆ సందర్భం, ఆ సిచ్యుయేషన్ తెలిసిన ఆయన జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఇది. వాక్యం తెలిస్తే సరిపోదు. క్విజ్కి ఆన్సర్ చేయగలిగితే సరిపోదు. ఏ వాక్యం ఎక్కడుందో తెలిస్తే సరిపోదు. ఆ వాక్యము మన హృదయంలో ఉండాలి. ఆ వాక్యము మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఒక వాక్యాన్ని మన జీవితంతో మనం అప్లై చేసుకుంటూ బ్రతకకపోతే ఎన్ని వాక్యాలు తెలిసినా శుద్ధ వేస్ట్. అది ధర్మశాస్త్రంలో లేకుంటే నిర్గమకాండంలో 14వ అధ్యాయంలో ఏమేం జరిగిందో ఆ విషయం అంతా కూడా పేతురు గారు ఎరిగినప్పటికీ ఆయన సొంత జీవితంలోనికి వచ్చేసరికి
ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు, తన జీవితానికి దాన్ని అన్వయించుకోలేకపోయాడు. అందుకని ఆయన మునిగిపోయాడు. మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనం మునిగిపోతున్నాం, తప్పిపోతున్నాం, ఓడిపోతున్నాం, నిరాశకు గురవుతున్నాం, ఫెయిల్ అవుతున్నాం. అంటే కారణం ఏంటో తెలుసా? వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, ఆలకిస్తున్నాం, వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాం, వాక్యంలోని టేస్ట్ని కూడా అనుభవిస్తున్నాం. చాలా టేస్టీగా ఉంది వాక్యం అనుకుంటున్నాం. సూపర్గా చెప్పారు సిస్టర్, సూపర్గా చెప్పారు బ్రదర్, బా ఈరోజు వాక్యం అద్భుతం అనుకుంటున్నాం. కానీ ఆ అద్భుతాన్ని మన జీవితం అద్భుతంగా మార్చడానికి ఉపయోగించుకోవట్లా మనం. అదే మనలో ఉన్నటువంటి వెలితి. పేతురు గారు భయపడుటకు కలిగిన కారణం వాక్యాన్ని ఆయన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాల. చాలా అద్భుతంగా వాక్యం చెప్తాడు ఆయన, కానీ ఆయన జీవితంలో ఆ క్షణానికి ఆ సిచ్యుయేషన్ ప్రకారం, ఎస్పెషల్లీ మునిగిపోయే ఆ సిచ్యుయేషన్లో ఆయన ఆ వాక్యాన్ని ఆయన జీవితానికి సరిపోల్చుకోలేదు, హృదయంలో భద్రపరుచుకొని జీవితంలో ఉంచుకొని ఆయన నడవలేదు అని మనము గమనించగలం. ఒకసారి ఆ వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. నిర్గమకాండము 14వ అధ్యాయం. నిర్గమకాండము 14వ అధ్యాయం 21-22 వచనాలు చదువుదాం. ప్రకృతిని చూసి భయపడ్డాడు. ఈ విషయం ఎరిగిన వాడే, కానీ ఆ విషయాన్ని ఆయన మర్చిపోయాడు. 14వ అధ్యాయము 21-22 వచనాలు. మోషే సముద్రపు వెరీ గుడ్, చదవండి చదవండి ఎవరొకళ్ళు. ఓ, నేను చెప్పిన వాక్యం మీరు ఇప్పుడు భద్రపరుచుకుంటున్నారన్నమాట. పక్కన వాళ్ళు చదవడానికి అవకాశం ఇవ్వాలని. చదవండి ఎవరొకళ్ళు చదవండి. మోషే సముద్రపు వాక్యం ఇంత త్వరగా ఇంప్లిమెంట్ అయిద్దని నేను అనుకోలేదండి. సారీ సిస్టర్. ఎవరొకరు చదవండి. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు చదవండి సిస్టర్, కంప్లీట్ అవ్వలేదు కదా, క్షమించు. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె ఉండేది. చాలు, ఈ విషయం మనకు తెలిసిన విషయమే. ఆరిన నేలను ఇశ్రాయేలీలు నడిచిపోయారు. నడిచి వెళ్ళినప్పుడు గోడలుగా ఆ పక్కన ఆ సముద్రం చీల్చబడిన తర్వాత అటు ఇటు కుడి ఎడమ ప్రక్కన గోడలుగా నిలబడింది అనేటువంటి విషయం. ఈ విషయం ఆయన జీవితంలో ఆయన ఇంప్లిమెంట్ చేసుకోలేదు. ప్రకృతిని చూసి భయపడ్డాడు. కానీ మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్న మరొక విషయం ఏంటంటే, ప్రకృతి వైపరీత్యాలు మన చుట్టూ ఎన్ని జరుగుతున్నా, భూకంపం, సునామీ కదా, యాక్సిడెంట్స్, ఎన్నో న్యాచురల్ ఫినామినాస్ ఎన్నో జరుగుతుంటాయి, న్యాచురల్ థ్రెట్స్ ఎన్నో జరుగుతుంటాయి. వాటన్నిటిని చూసి మనము భయపడకూడదు. ఒక్కసారి ఒక ఆదరణకరమైన మాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 46వ కీర్తన 2-3 వచనాలు చదువుదాం. 46వ కీర్తన 2-3 వచనాలు చదువుతారా? నలభై 46వ కీర్తన 2-3 వచనాలు. కావున భూమి మార్పు నందులను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించు నిరుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనం భయపడం. చాలు, ఇక్కడ గమనిస్తే ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినటువంటి సిచ్యుయేషన్స్, భయంకరమైనటువంటి విషయాలు. భూమి మార్పు నొందిన, నడి సముద్రంలో పర్వతములు మునిగిపోయిన, జలములు ఘోషించు నురుగు కట్టిన, పొంగునకు పర్వతములు కదిలిన మనము భయపడము. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి.
దావీదు గారు అంటారు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ప్రకృతిని గుర్చినటువంటి భయము పేతురు గారిలో ఉంది, ఇది మొదటిది. రెండవ భయం ఒకటి ఉంది ఆయనకి, ప్రాణమును గూర్చిన భయము. మార్కు సువార్త 14వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 31వ వచనం. పక్కన వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మీరు చదవకుండా ఉండొద్దండి, చదవండి ఎవరో ఒకరు ప్లీజ్. మార్కు సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. అతడు మరి ఖండితంగా నేను నీతో కూడా చావవలసి వచ్చినాను, నిన్ను ఎరుగనని చెప్పనా నేను. అట్లు వారందరూ ఇక్కడ మనం గమనిస్తే పేతురు గారికి, యేసు ప్రభు వారికి, శిష్యులకి జరుగుతున్నటువంటి సంభాషణ. పేతురు గారితో దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి కోడి కూయకు మునుపు నన్ను ఎరుగనని నువ్వు 3 సార్లు చెప్తావు అని చెప్పి పేతురు గారితో దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు వారు అంటున్నారు. అన్నప్పుడు నేను నీతో కూడా చావవలసి వచ్చినా కూడా నిన్ను ఎరుగననే మాట నేను చెప్పనయ్యా అన్నాడు పేతురు. అందరికంటే ముందు అన్నాడు ఆ మాట. అదే మాట శిష్యులందరూ కూడా అన్నారు, మీతో పాటు చనిపోవాల్సిన పరిస్థితి వచ్చినా మిమ్మల్ని ఎరుగమనే మాట మాత్రం మేము అనము అన్నారు. పేతురు గారు అన్నారనే మనకు గుర్తుంటుంది, అలాగుననే వారందరూ అనిరి అనే మాట మనకు గుర్తుండదు. అందరు అన్నారు, శిష్యులందరూ కూడా అందరూ అన్నారు. కానీ ఎవరు కూడా పేతురులాగా అబద్ధం ఆడాల. పేతురు ఒక్కడే ముమ్మారు అబద్ధం ఆడాడు. ఆ మాట కూడా మనం ఒకసారి చూద్దామా? మార్కు సువార్త 14వ అధ్యాయము, అదే 14వ అధ్యాయం 72వ వచనంలో, వెంటనే రెండవ మారు కోడి కూసను గనుక కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను. పై వచనాలు చదవండి. తర్వాత 66 నుండి కిందకి చదివితే, నేను ఎరుగును, ఆయన ఎవరో నేను ఎరుగును, అసలు మీరు నన్ను ఏం అడుగుతున్నారో నాకు తెలీదు అని చెప్పి ఒట్టు పెట్టుకోవడానికి, తనను తాను శపించుకొనడానికి కూడా స్టార్ట్ చేశాడు 72వ వచనంలో. మార్కు సువార్త 14వ అధ్యాయం 71వ వచనంలో, నేను ఎరగను అని ఒట్టు కూడా పెట్టేస్తున్నాడు పేతురు గారు. ఎందుకంటే నేను కూడా ఆయనతో ఉన్నవాడినే అని పేతురు గారు చెప్తే, పేతురు గారి ప్రాణానికి ఎక్కడ ముప్పు వస్తుందో, పేతురు గారి ప్రాణానికి ఎక్కడ హాని జరుగుతుందోనని ఆయన భయపడుతున్నాడు. ఇది ప్రాణ భయంతో ఆయన చేస్తున్నటువంటి తప్పిదం ప్రియులారా. మొదటి భయం ఏం భయం? మొదటి భయము ఎలాంటి భయం? ప్రకృతిని గురించిన భయం. రెండవది ప్రాణ భయం. ప్రాణభయము క్రైస్తవులకు అస్సలు ఉండకూడదు. అందరి దృష్టిలో ప్రాణం పోవడం అనేది, మరణం అనేది ఒక డిఫరెంట్ థింగ్. కానీ మన దృష్టిలో మరణం అనేది చాలా డిఫరెంట్ థింగ్. లోకస్తులు చూసినట్లుగా మరణాన్ని మనం చూడకూడదు. లోకస్తులు భయపడినట్లుగా మరణానికి మనం భయపడకూడదు. మరణం అంటే దేవుణ్ణి చేరడానికి వెళ్ళే ఫస్ట్ స్టెప్. అది మరణిస్తేనే మనం దేవునితో ఐక్యమై, దేవునితో పాటు నిత్య జీవితంలోనికి మనం ప్రవేశించాలంటే శరీర రీత్యా మనం ముందు మరణించాలి. లాస్ట్ సెషన్లో నేను చెప్పాను, ఒక విత్తనం భూమిలో చనిపోయి పచ్చని ఆకులు తొడుగుకొని అది మొలకెత్తాలి అంటే అది పునరుద్ధానానికి నాంది. మరణాన్ని ఆ దృష్టితో చూడాలి. కానీ చాలామంది క్రైస్తవులకు మరణ భయం భయంకరంగా ఉంటుంది. ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఎంతో ధైర్యంగా మరణం పట్ల ఒక క్లారిటీ కలిగి బ్రతికే విశ్వాసిని కూడా భయపెట్టేస్తారు. మనకు భయం వేస్తుంది, వాళ్ళ భయం చూస్తే మనం భయపడిపోవాలన్నమాట. మనకున్న ధైర్యం చచ్చిపోతుంది. అంత భయం కలిగి ఉంటారు క్రైస్తవులైనటువంటి వారు. మరణ భయం మనకు ఉండకూడదు ప్రియులారా. దెసలోనికీయులకు రాసిన
మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 14వ వచనం నుండి కిందకి చదివితే మరణం గురించి పౌలు గారు చాలా సుస్పష్టంగా తెలియజేశారు. అందరితో పాటు మనం కూడా ఆ మరణము ద్వారా మనం ప్రవేశించక తప్పదు, వెళ్ళక తప్పదు. లోకులందరూ పోవలసిన మార్గమున నేనును పోవచ్చున్నాను అంటాడు భక్తుడు. మనం వెళ్ళక తప్పదు, కానీ అది మనకి ఎండ్ కాదు, అది ముగింపు కాదు మనకి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రాణ భయం, పేతురుగారిలో ఉన్నటువంటి ప్రాణ భయం. రెండవ భయము మతమును గూర్చిన భయము. అదే మనం ఇప్పుడు చదివాము గలతీ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాల్లో. యూదా మతస్థులు, యూదులు సున్నతిని, ధర్మశాస్త్రాన్ని, మోషే ధర్మశాస్త్రాన్ని తూచే తప్పక పాటించేవాళ్ళు. యేసు ప్రభు కృపను, యేసు ప్రభు ప్రేమను నిర్లక్ష్యం చేసేవాళ్ళు. ధర్మశాస్త్రానికి ఎక్కువ విలువిచ్చేటువంటి వీరి యొక్క మతమునకు, లేకపోతే వీరి యొక్క బిహేవియర్కు, వీరి యొక్క స్థితిగతులకు ఈయన భయపడుతున్నవాడుగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. మనుష్యులకు భయపడుతున్నాడు, టోటల్గా మనుష్యులకు భయపడుతున్నాడు. ఎంత బాధకరమైన సందర్భాలు పేతురు గారి జీవితంలో ఉన్నాయో ఒకసారి ఆలోచించేద్దాం ప్రియులారా. భయము, ఇలాంటి భయాలు మనకున్నాయా? ప్రకృతిని చూసి భయపడుతున్నామా? అక్కర్లేదు. నురుగు కట్టి పర్వతాలు కదిలిపోతూ, సముద్రపు అలలకు కదిలిపోతూ ఉన్న పర్వతాలు, మునిగిపోతూ ఉన్న భూమి మార్పు చెందిన మనం భయపడకూడదు. ఖచ్చితంగా దేవుని పట్ల మనము ధైర్యం కలిగి, దేవుడిచ్చినటువంటి ఆయన పిరికి ఆత్మను మనకి ఇవ్వలేదు కదా, పిరికి ఆత్మను మనకి ఇవ్వలేదు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, ఆయన మనకి ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి ఆత్మని ఇచ్చాడు, కానీ పిరికి ఆత్మను ఆయన మనకి ఇవ్వలేదు. చదువుదాం ఆ మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. చాలు. కాబట్టి నీవు పిరికి ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు, ధైర్యంగా ఉండే ఆత్మని ఇచ్చాడు. ఆయనను బట్టి, ఆయన మన ముందున్నాడు, మన వెనుకున్నాడు, మన చుట్టూ ఉన్నాడని ఎప్పుడు కూడా మనం ధైర్యం కలిగి ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. పేతురుగారిలో ఉన్నటువంటి ఈ 3 భయాలను మనం చూసాము. మీరు అనుకోవచ్చు, పేతురుగారు ఒక్కరిలోనైనా ఎందుకు మనం పేతురుగారి గురించి నెగిటివ్గా మాట్లాడుకోవాలంటే ఆయన భయమే రాంగ్ మెసేజ్ని విశ్వాసులకు ఇచ్చేదిగా ఉంది. ఇక్కడ యూదులకు భయపడి అన్ని జనులను దూరం చేస్తున్నాడు ఈయన ఇక్కడ. అది చాలా తప్పు. చాలామంది క్రైస్తవులు కూడా కొంతమందిని ఇంప్రెస్ చేయడానికి, కొంతమంది దగ్గర మంచి అభిప్రాయం కలిగి ఉండడానికి మరికొందరిని దూరం చేస్తూ ఉంటారు. చాలా పొరపాటు ప్రియులారు, అది చాలా పొరపాటు. మనుషులందరూ సమానమే. మన దేవుడు పక్షపాతి కాడు. యూదులకు దేవుడు పరలోకంలో ఎలాంటి స్వాస్థ్యం ఇచ్చాడో అన్ని జనులకు కూడా అలాంటి స్వాస్థ్యం ఇచ్చాడు. వారిద్దరిని ఏకం చేయడానికి మధ్య గోడను పడగొట్టాడు ఆయన. ఆ ధర్మశాస్త్రం అనే అడ్డుతెరను చించేశాడు ఆయన. చినగబడింది, అది చింపివేయబడింది. మాకును మీకును మధ్య ఉన్న అడ్డుగోడను తీసేయడానికి అని చెప్తాడు పౌలు గారు. సో అందరినీ ఈక్వల్గా మనం చూడాలి, కానీ వారిని క్లారిటీ ఉన్న పాయింట్ ఏంటంటే అన్ని జనులు తెలియక చేస్తున్నటువంటి పాపములో పాలిభాగస్తులం అవ్వకూడదు మనం, కానీ వారి ప్రేమలో పాలిభాగస్తులం అవ్వచ్చు. ఇది క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. పేతురుగారు ఒక్కరైనా భయపడుతుంది అని అంటే బైబిల్లో భయపడిన వారు అనేక మంది ఉన్నారు. ఒక్కసారి నేను చెప్పి ముగిస్తాను, రెఫరెన్స్ కూడా చెప్తున్నాను. ప్రభు చిత్తమైతే వీడియోలో మరొక్కసారి మీరు వినటానికి ట్రై చేయండి. ఆదికాండం 19వ అధ్యాయం 30వ వచనం గమనిస్తే, లోతు సోయరులో నివసించడానికి భయపడ్డాడు. యాకోబు నీ కుమార్తెలను మరలా నువ్వు తీసుకుంటావేమో అని లాబానుకు భయపడ్డాడు అనే విషయం ఆదికాండం 31:31లో ఉంది. 31వ అధ్యాయం 31వ వచనంలో. అంతేకాదు, ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తీయులకు భయపడి దేవునికి మొరపెట్టారంట. అయ్యా, మేము ఈ సముద్రం దాటి వెళ్ళాలి, మా వెనక వస్తున్నారు ఐగుప్తీయులు, దండు సైన్యం, మహాసైన్యము, రథములు, రౌతులతో వస్తున్నారు అని భయపడ్డారు. నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం. తర్వాత ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను చూసి భయపడ్డారు. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం.
దావీదు సౌలునకు భయపడ్డాడు. 1 సమూయేలు గ్రంథం 21:10. అందరూ కూడా భయపడుతూనే ఉన్నారు. కానీ ఆ గిద్యోను మిద్యానీయులకు భయపడి, తన కుటుంబమునకు భయపడి, కొంతమంది కుటుంబాలకు భయపడతారు, కొంతమంది విశ్వాసులకు భయపడతారు, కొంతమంది సంఘ కాపరికి భయపడతారు. గౌరవంతో కూడిన భయం ఉండటం మంచిదే, కానీ మనం ఏ తప్పు చేయకుండా దేవుని పక్షంగా నిలబడటానికి భయపడకూడదు. నా పాయింట్ అది. దేవుని పక్షంగా వాక్యానుసారంగా బ్రతుకుతూ మనం ఉన్నప్పుడు ఎలాంటి భయం మనకు అవసరం లేదు. మరణం అంటే భయం అవసరం లేదు, మనుషులంటే భయం అవసరం లేదు, ప్రకృతి అంటే భయం అవసరం లేదు, మతం అంటే భయం అవసరం లేదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు వీటన్నిటికంటే చాలా గొప్పవాడు. ఆయన మనకి పిరికి ఆత్మనివ్వలేదు, ధైర్యపరిచే ఆత్మను ఆయన మనకిచ్చాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నామంటే ప్రియులరా, చివరిగా మనం ఇలా అనుకోవచ్చు, ఎప్పుడైనా మనం భయపడ్డప్పుడు, ఎప్పుడైనా పేతురు గారి వల్లే మనం ప్రవర్తించినప్పుడు మనల్ని మనం సర్ది చెప్పుకోకూడదు. పేతురు అంతటి వాడే భయపడ్డాడు, నేను ఒక లెక్క, నేను భయపడటం పెద్ద గొప్ప అనుకోకూడదు. పేతురు గారే అబద్ధం ఆడాడు, దేవుడు అంటే తెలియదని నేను ఆడటం ఒక లెక్క అనుకోకూడదు. పేతురు గారు అబద్ధం ఆడారు కాబట్టే నేను అబద్ధం ఆడకూడదని దేవుడు ఆ మాట రాయించాడు, మనకు బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి. పేతురు గారు అన్ని జనుల్ని కాదనుకొని యూదుల దగ్గర మంచి ఇంప్రెషన్ పొందాలనుకున్నాడు. ఈ విషయం రాశాడంటే పౌలు గారు, అలా మనం బ్రతకూడదు, సంఘాల్లో అలా ఉండకూడదు అని పౌలు గారి యొక్క ఉద్దేశం. అంతేకాని పేతురంతటి వాడే చేశాడు కదా అని మనల్ని మనం సర్ది చెప్పుకోవడానికి కాదు ఈ విషయం రాయబడింది. చాలామంది ప్రబుద్ధులు ఏం చేస్తారంటే వాక్యంలో ఉన్నటువంటి నెగిటివ్ విషయాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి పాఠాలు నేర్చుకోకపోగా వాటిని వారి జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తారు. అబ్రహాము గారే మరి పని మనిషిని భారీగా చేసుకున్నాడు. నేనొక లెక్క అనుకొని మన ఇళ్ళకు వచ్చే పని మనుషులతో మనం అలా ఉన్నామనుకోండి, మనం శారాలం కాదు, పని మనుషులు హాగర్లు అంతకంటే కాదు కదా, అంతకంటే తీవ్రంగా ఉంటాయి పరిణామాలు. అది పాత నిబంధన, అలా జరిగింది కాబట్టి అలా జరగకూడదని మనం నేర్చుకోవాలి. ఆ నెగిటివ్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితంలో జరగకూడదు, వాటి నుండి ఒక గుణపాఠం మనం నేర్చుకోవాలని దేవుడు ఆ విషయాలను మన కొరకు రాయించి ఉన్నాడు. చివరిగా 2 వచనాలు చదువుకొని మనము ఆమెను చెప్పుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఎందుకు ఈ విషయాలు రాయబడ్డాయో మనం నేర్చుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. మనకి విషయాలు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి అనేటువంటి మాట అక్కడ ఉంటుంది ప్రియులారా. ఈ సంగతులు దృష్టాంతరములుగా చదవండమ్మా. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన. ఎందుకు వ్రాయబడ్డాయి సంగతులన్నీ? మనకి దృష్టాంతములుగా, ఒక ఎగ్జాంపుల్స్ గా మనం వాటి నుండి పాఠాలు నేర్చుకోవడానికి, బుద్ధి తెచ్చుకొని వాళ్ళలా మనం బ్రతకుండా ఉండడానికి వ్రాయబడ్డాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 మనకి బోధ కలుగుటకై. పాయింట్ నెంబర్ 1 బుద్ధి కలుగుటకై. పాయింట్ నెంబర్ 2 బోధ కలుగుటకై, పాఠం నేర్చుకోవడానికై. రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఏలైనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి. పేతురు గారు రాస్తూ ఎందుకు ఈ విషయం చెప్తున్నారు? ఎందుకు పౌలు గారు గలతీ పత్రిక రాస్తూ ఎందుకు పేతురు గారి జీవితంలో జరిగినటువంటి సంఘటన రాస్తున్నారు అంటే, మనకి బుద్ధి కలుగుటకు, బోధ కలుగుటకు. అంతేకాదు గలతీయులకు బుద్ధి కలుగుటకు, బోధ కలుగుటకు. సున్నతి విషయంలో ఎంత క్లారిటీగా ఉన్నాడో పౌలు గారు, అది ఎంత సత్యమైన విషయమో, సున్నతి అవసరం లేదు అనేటువంటి విషయం ఎంత వాక్యానుసారమైందో తెలియచేయట కొరకు ఎగ్జాంపుల్గా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడాడో,
ఇంకా ఇంకా పేతురు గారి ఎగ్జాంపుల్ గురించి ఆయన ఇంకా విస్తృతంగా ఏమని వాళ్లకు తెలియచేశాడనే విషయాన్ని ప్రభు చిత్తమైతే నెక్స్ట్ సెషన్లో విందాం. అప్పటి వరకు ప్రభు కృప మనకు తోడయుండునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. పేతురు వలె పేతురులో ఉన్నటువంటి పాజిటివ్ క్వాలిటీస్ అన్ని మనము కలిగి ఉందము గాక. ఆయనలో ఉన్నటువంటి కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ మనము అనుసరించక దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ మనందరం కూడా బ్రతుకుదుము గాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రేరేపించబడిన వారు ఒకరు చిన్న ప్రార్థించినట్లయితే చిన్నగా మనము కోరిక ముగించుకుందామండి.